మనుష్య శరీరంలో ఉన్నప్పుడు జాగ్రత్త పడు సుమా అని చెప్తారు. దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో. ఇప్పుడు పురాణం ఇతిహాసం, పురాణం విన్నాం, పురాణం చదివాం, ఏమవుతుంది? ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. మనం ఏదో ఇవాళ ఓపిక ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. పరమాత్మ ఒకడు ఉన్నాడు. ఎన్నాళ్ళు ఉంటావు ఈ శరీరంలో? మహా ఉంటే 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, తర్వాత విడిచిపెట్టాలా? అప్పుడు చేసిన పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుంటాడా? పెట్టుకున్న తర్వాత కోట్ల జన్మలు తిరియక్కుగా పోతావు. ఎందుకు వచ్చింది నాకు? నా జీవుడి గురించి నేను ఆందోళన చెందాలా? కాబట్టి నేను ఈ పని చెయ్యను. ధర్మమునకు శాంతికి కారణం ఎక్కడుంటుందంటే దేవాలయాలు కేంద్రాలై సాయంకాలం పౌరాణిక ప్రవచనాలు జరిగేవి పూర్వం. ఆ పురాణం వేదంలో చెప్పిన దాన్ని భూతద్దం పెట్టి చూపిస్తుంది. అందుకని 3వ ప్రమాణం పురాణం. శృతి, స్మృతి, పురాణం. ఏమండి, మాకు వేదమూ తెలియదు, వేదంలోంచి మంత్రాలను క్రోడీకరించి ఋషులు ఇచ్చినటువంటి స్మృతి తెలియదు, మాకు పురాణం చెప్పిన వాళ్ళు లేరు, మా దగ్గర పురాణము లేదు, నేను ఎప్పుడూ పురాణము చదవలేదు, మరి నాకు ప్రమాణం ఎలా? మా ఊళ్ళో ఎవరు లేరే అంటే శిష్టాచారం. ఊళ్ళో ఉన్న వాళ్ళల్లో తెలివైన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, వారు ఎలా చేశారో అలాగే నువ్వు కూడా చెయ్యి, అప్పుడు అది ప్రమాణం. అలాంటి వారు కూడా లేరండి అంటే అధమాధమ ప్రమాణం అంటారు. ఆఖరి ప్రమాణం ఏమిటంటే ఇక వేదం తెలియదు, స్మృతి తెలియదు, పురాణం తెలియదు, శిష్టాచారం లేదు, అంటే పెద్దలైన వాళ్ళు లేరు. అప్పుడు ఇంకా 5వది ఏమిటంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ ఒకటి ఉంటుంది, ఆ మంచి అది గొణుగుతూనే ఉంటుంది ఎప్పుడు. అంతరాత్మ ప్రబోధం 5వ ప్రమాణం. కలియుగంలో విచిత్రం ఏమిటంటే 5వదైనటువంటి ఆఖరి ప్రమాణం మొదటి ప్రమాణంగా చలామణి అయిపోతుంటుంది. అసలు ప్రమాణమైన మొదటి ప్రమాణం శృతి అడుక్కెళ్ళిపోతుంటుంది. దీనికి కారణం ఏమిటంటే కలిపురుషుని యొక్క లక్షణం. అసలు దాని యొక్క క్రమం ఏమిటి అంటే శృతి, స్మృతి, పురాణ, శిష్టాచార, అంతరాత్మ ప్రబోధాలు. వేదం అంత గొప్పది కాబట్టే దాన్ని కట్టడి చేశారు. అది చదువుకోవాలి, దానిలో ఉన్న విషయాలు సమగ్రంగా తెలియాలి అంటే దాన్ని సాంగోపాంగంగా చదవమన్నారు. వేదం చదవాలి అంటే వేదం ఒక్కటి కాదు, అందుకే వాటికి విద్యాస్థానములు అని పేరు. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకొనుట? ఆత్మ తెలియబడుట. వేదము యొక్క కట్టకడపటి ప్రయోజనం ఏమిటంటే ఆత్మ ఎరుకలోకి వస్తుంది. అలా ఎరుకలోకి రావడానికి వేదం చదివేటప్పుడు సరే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4, ఆ 4టిని 6 ఉపాంగములతో కలిపి చదువుతారు. ఆ 6 ఉపాంగములలో మొట్టమొదటిది శిక్షాశాస్త్రం అంటారు. శిక్షాశాస్త్రం అంటే ఎప్పుడైనా సరే పదాల్ని పలికేటప్పుడు మన చిత్తం వచ్చినట్టు పలకకూడదు. ఎక్కడ ఒత్తుందో అక్కడ ఒకలా పలకాలి, ఎక్కడ అక్షరం తేలికగా పలకాలో అక్కడ తేలికగా పలకాలి. అక్షరాలు పలకడం ఎంత అందంగా ఉండాలంటే నోట్లో పట్టుకోవడం కానీ, నోట్లోంచి అక్షరాన్ని విడిచిపెట్టడం కానీ, ఆ ఉచ్చారణ కానీ ఎంత అందంగా ఉండాలంటే పిల్లను పట్టుకున్నట్టు అన్నారు. పిల్లి నోరు చాలా పదునుగా ఉంటుంది, పళ్ళు చాలా వాడిగా ఉంటాయి. పిల్ల బహుమృదువుగా ఉంటుంది. పిల్లలా ఉన్నాడండి అంటారు. అంత మృదువుగా ఉండేటటువంటి పిల్ల కంఠం మీద ఉండే చర్మాన్ని ఆడపిల్లి ఇలా ఒడిచి పట్టుకుంటుంది. అది చూస్తే ఎలా ఉంటుందంటే పిల్లని చంపి పట్టుకుపోతున్నట్టు ఉంటుంది. అందున సాధారణంగా జాగ్రత్తగా నోటితో పళ్ళు దిగకుండా పట్టుకోవడం ఒక ఎత్తు. పట్టుకున్న తర్వాత మీరు ఇక్కడి నుంచి కిందకి దూకారనుకోండి, మీకు తెలియకుండా పళ్ళు ఒకదాంతో ఒకటి దంతపంక్తి బాగా ఒరుసుకుంటాయి. పిల్లికుండే లక్షణం ఏంటంటే పిల్లని ఒడిసి పట్టి గోడలు ఎక్కుతుంది, దూకుతుంది. కానీ పళ్ళు 2 దంతపంక్తి ఇలా నొక్కుకోదు, పిల్లకి హాని జరగదు. అక్షరాల్ని ఉచ్చరించేటప్పుడు నోట్లో అంత జాగ్రత్తగా పట్టుకొని ఎక్కడ ఒత్తుందో, ఎక్కడ ఎక్కువ ఒత్తాలో, ఎక్కడ ఎలా పలకాలో అలా పలుకుతూ అక్షరాల్ని అంత మృదువుగా విడిచిపెట్టాలి. ఆ అక్షరాల్ని పలకడాన్ని చెప్పేటటువంటి శాస్త్రాన్ని శిక్షాశాస్త్రం అంటారు. శిక్షాశాస్త్రం చదివితే తప్ప వేదంలో ఉండేటటువంటి పదములను అద్భుతంగా ఉచ్చరించడం సాధ్యం కాదు. అందుకే వేదాన్నంతటినీ ఒక పురుషుడిగా చెప్తే ఆ వేదానికి ఉండేటటువంటి పురుషుడికి, ఆ వేద పురుషుడికి అంగప్రత్యంగాల్లో శిక్షాశాస్త్రము ముక్కు అవుతుంది. ముక్కు చూడండి, ఊపిరి తీస్తాం కదా, అందుకే ముక్కు శిక్షాశాస్త్రం. అలాగే వ్యాకరణం,
వ్యాకరణము వాక్యంలో పొందికని చేకూరుస్తుంది. ఏ పదం పక్కన ఏ పదం ఉండాలి, పదంలో ఆ పదములు వాక్యంలో ఎలా కలవాలి, ఎంత అందంగా వాక్య నిర్మాణం జరగాలి, ఆ వాక్యము చేత లోపల ఉన్న భావనని ఆవిష్కరించాలి. అప్పుడే నేను అలా వాక్య నిర్మాణం చేశాననుకోండి, నాలో ఉన్న భావన మీకు అర్థమవుతుంది. నేను గజిబిజిగా వాక్య నిర్మాణం చేశాననుకోండి, నాలో ఉన్న భావన మీకు అందదు. ఏమిటో అర్థం కావట్లేదండి, ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ అంటారు. అలా వాక్య నిర్మాణం చేసేటప్పుడు పదముల యొక్క గుంభనాన్ని ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా కలపాలో వ్యాకరణాన్ని అనుసంధానం చేసుకుంటారు. అందుకే వేదమునకు ఉపాంగములలో వ్యాకరణము అంత ప్రధానమై ఉంటుంది. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఎంత జాగ్రత్తగా కట్టారో చూడండి ఆ అల్లిక. ఒక గోడ కట్టాలంటే ఒక్క సిమెంటో, ఒక్క ఇసకో, ఒక్క ఇటకలో, ఒక్క నీళ్ళో ఉంటే చాలదు. పాళ్ళు వేసి అన్నీ కలిపితేనే కాలపరీక్షని తట్టుకు నిలబడుతుంది. అలా కట్టారు జాగ్రత్తగా, వేదం చుట్టూ గోడ కట్టారు. ఛందస్సు సనాతన ధర్మంలో ఒక అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ. ఏది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలో దాన్ని ఛందోబద్ధం చేస్తారు. జీవితంలో అనేక సందర్భాలు ఏర్పడతాయి. ఆ సందర్భాలలో మీకు కొన్ని శ్లోకాలు జ్ఞాపకంలో ఉండాలి. నేను ఏదో రైలు ఎక్కుదాం అనుకున్నాను, తప్పకుండా ప్రయాణం చెయ్యాలి, తప్పకుండా నాకు ఎవరో వెయిటింగ్ లిస్టులో టికెట్ కన్ఫర్మ్ చేస్తారు అనుకున్నాను. కానీ ప్రయాణము చెయ్యాలి. తీరా వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ అవ్వలేదు. తెలిసిన టీటీ ఒక్కరు కనపడలేదు. పోనీ మూల నించోండి అనేవాడు కూడా లేడు. పండగల కాలం. నేను ఒక జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి 2 మరుగుదొడ్ల మధ్యలో నిలబడి ప్రయాణం చేస్తున్నాను. వెంటనే ఏ ఆలోచన వస్తుంది? ఏమిటో కర్మ, ఇవాళ ఇలా అయిపోయింది, రాత్రంతా ఇలా నిలబడి ఎప్పటికి ప్రయాణం చేస్తాను, ఎప్పటికి చేరుతాను అని ఆలోచన వస్తుంది. అప్పుడు మనసు ఊరట పొంది నేను అశాంతి పొందకుండా ఉండాలంటే నాకు ఒక విషయం జ్ఞాపకం రావాలి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. నాకు ఈ శ్లోకం గుర్తొచ్చింది అనుకోండి. ఎవరు? సీతమ్మ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణస్వామికి వదినగారు, భరతశత్రుఘ్నులకు వదినగారు, ఎండకన్నెరుగనటువంటి తల్లి, అయోనిజ, భూమిలోంచి వచ్చినటువంటి పరదేవతా స్వరూపం. అటువంటి తల్లి 10 నెలల నుంచి వస్త్రఖండం ముక్క చింపి నగలు మూట కట్టి కిష్కింధలో విడిచిపెట్టేసిన తర్వాత ఋష్యమూక పర్వతం మీద ఆవిడ ఆనాటి నుంచి 10 నెలల పాటు అదే బట్ట కట్టుకొని ఏడుస్తూ కన్నుల వెంట నీళ్లు కారుతుండగా అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేనచ అని ఏడుస్తూ రాముడి కోసం అలాగే ఉండిపోయింది. అన్నిటికన్నా కష్టాలలో కల్లా పెద్ద కష్టం ఏమిటో తెలుసా? తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేకపోవడం. తన కష్టం చెప్పుకోవడానికి ఒకడు ఉంటే చాలా మటుకు కష్టం తీరుతుంది. రాముడి కష్టం కాదు. ఎందుకంటే చెప్పుకోవడానికి లక్ష్మణస్వామి ఉన్నారు, హనుమున్నారు, సుగ్రీవుడు ఉన్నారు, వానరులు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవరికి చెప్పుకుంటుంది తన కష్టం? పిచ్చెక్కిపోతుంది అసలు నిజంగా. అంత కష్టపడింది ఎవరంటే సీతమ్మ. అమ్మ, భూమికి ఎంత ఓర్పో నీకంత ఓర్పమ్మ. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి. పోనీ చుట్టూ ఉన్నవాళ్ళ ఇలా కన్నెత్తి చూడ్డానికి వీలైన వాళ్ళు కూడా కారు. లంబకర్ణలలాటం చలంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అంటారు మహర్షి. ఒకదానికి పెద్ద చెవులు, దానికి పెద్ద ముక్కు, దానికి పెద్ద కడుపు, దానికి పొడుక్కాళ్ళు, దానికి పొట్టికాళ్ళు, వికృతమైనటువంటి రాక్షస స్త్రీలు. ఇంతమంది మధ్యలో ఒక్క ఆడది ఎండకన్నెరుగని ఇల్లాలు తన కష్టం చెప్పుకోవడానికి ఇంకొక మనిషి లేక అంత బాధపడింది. ఆవిడ పడిన బాధ ముందు ఒక్క రాత్రి జనరల్ కంపార్ట్మెంట్లో నా పని మీద వెళ్ళడానికి నేను నించోవడం పెద్ద కష్టమా అని నాకు అనిపించింది అనుకోండి. నేను ఎవరికీ ఏమీ చెయ్యక్కర్లేదు, నేను కష్టాన్ని తట్టుకుంటాను. ఆ తట్టుకోగలిగిన శక్తి వస్తుంది. ఏది స్ఫురణలో ఉండాలో దాన్ని ఛందోబద్ధం చేస్తారు. ఏది స్ఫురణకు అక్కర్లేదో ఓసారి చదివి సంతోషించాలి, దాన్ని వా అని పెడతారు వచనం. ఓ అరణ్యాన్ని వర్ణించారనుకోండి, అది మీకు జ్ఞాపకం ఉండకపోతే వచ్చిన నష్టం ఏమిటి? అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని కొమ్మలు ఉన్నాయో, ఎంతంత శాఖలు ఉన్నాయో, ఎన్ని సరోవరాలు ఉన్నాయో, ఎన్ని పద్మాలు ఉన్నాయో, ఎన్ని ఏనుగులు తిరుగుతుంటాయో, ఇవన్నీ గుర్తుండకపోతే ఏమిటి నష్టం? అవి వనం గుర్తుపెట్టుకోవాలా?
అప్పుడు వచనంలో వర్ణిస్తాడు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం అనుకోండి. మహాకవుల యొక్క ప్రౌఢిమ ఎక్కడుంటుందంటే బాగా సరళమైన భాషలోకి దింపేస్తారు, అందరూ గుర్తుపెట్టుకునేటట్టుగా వ్రాస్తారు. చూడండి, భగవంతుణ్ణి మనం అడిగి తీరవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. అవి ఎంత సరళంగా ఇచ్చారంటే పోతన గారు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయ గదే. ఆ పద్యం చదవడం కష్టమా? తేలిక భాషలో ఇస్తారు, ఛందోబద్ధం చేస్తారు. ఛందోబద్ధం చేస్తే మీరు 4 మాటల పద్యం చదివితే పద్యం నాలుక మీదకి వచ్చేస్తుంది, కంఠగతం అయిపోతుంది. ఏది జ్ఞాపకం పెట్టుకోవాలో దాన్ని ఛందస్సులో ఇస్తారు. ఆ ఛందస్సు వేదానికి అత్యంత ప్రధానమైనటువంటిది. ఆ ఛందస్సు వేద పురుషుడికి పాదముల లాంటిది. అందుకే పాదం పాదం అంటుంటారు శ్లోకంలో, శ్లోకపాదం అంటారు. ఆ పుస్తకంలో ఉన్నది మనలోకి వస్తుంది. పాదములు ఒక చోటు నుంచి ఒక చోటకి కదలడానికి ఉపయోగపడినట్టే పుస్తకంలో ఉన్నది మన మనసులోకి రావడానికి ఛందోబద్ధమైన రచన పనికొస్తుంది. కాబట్టి ఛందస్సు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము. నిరుక్తము అంటే సంస్కృత భాషలో ఉండేటటువంటి పదాలకి ఉన్న అర్థాలు చెప్పడానికి అమరకోశము అనే ఒక పుస్తకం. అమరకోశము అంటే చాలామంది ఏమనుకుంటారంటే అమరం అంటే సంస్కృత భాష, సంస్కృత భాషకు అర్థం చెప్పిన పుస్తకం కాబట్టి అమరకోశం అనుకుంటారు. కాదు, అమరసింహుడు జైనుడు, ఆయన వ్రాశాడు ఆ పుస్తకాన్ని. ఆయన శంకరాచార్యుల వారితో వాదనలో ఓడిపోయి శంకరుల చేతిలో వాదనలో ఓడిపోయాను, నేను రచించిన పుస్తకాలు ఎందుకని పెద్ద అగ్నిహోత్రం వెలిగించి అందులో పారేశాడు పుస్తకాలు. శంకర భగవత్పాదులు మూర్ఖవాదన చెయ్యరు, ఏది మంచిదో అది రక్షింపబడాలి. ఆయన పరుగున వెళ్ళి నేను నీతో వాదించిన విషయం వేరు, సంస్కృతంలో నువ్వు వ్రాసినటువంటి ఈ గ్రంథం అద్భుతమైంది, సంస్కృత పదాలకు అర్థాలు చెప్పిన గ్రంథం, దీన్ని ఎందుకు తగలబెడతావు అని ఆ పుస్తకాన్ని రక్షించారు శంకరాచార్యుల వారు. అమరసింహుడి చేత రచింపబడింది కాబట్టి దానికి అమరకోశము అని పేరు వచ్చింది. అలాగే వేదంలో ఉపయోగించేటటువంటి కొన్ని పదాల యొక్క అర్థం తెలుసుకోవడం అంత తేలిగ్గా ఉండదు, చాలా కష్టం. వేదంలో ఉపయోగించిన మాటలకి అర్థాలు చెప్పగలిగినటువంటి గ్రంథాన్ని నిరుక్తము అని పిలుస్తారు. అందుకే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము. 5వది జ్యోతిషము అంటే వేద పురుషుడికి కన్నులంటిది. ఒక మహాత్ముడు ఉన్నాడనుకోండి, ఆయన కన్నులు మూసుకుంటే జరిగిపోయినది చెప్తాడు, జరగబోయేది చెప్తాడు. అది ఒక శాస్త్రం, జ్యోతిషం అనేది. అందులో గ్రహముల యొక్క కదలికలది లెక్క పెట్టి చెప్తారు. మీరు తెల్లవారి లేస్తే కొత్త సంవత్సరం పంచాంగం వస్తే పంచాంగం తిప్పి చూస్తే గ్రహణం ఎప్పుడు వస్తోందో, భారతదేశంలో కనపడదని, ఎన్ని గంటలకి పడుతోందో, ఎప్పుడు మధ్యకాలమో, ఎప్పుడు విడిచిపెడుతుందో, ఏ నక్షత్రంలో పడుతోందో, ఇన్ని విషయాలని పంచాంగకర్త వ్రాస్తున్నాడా, వ్రాయట్లేదా? ఆ పంచాంగంలో వ్రాసిన రోజున గ్రహణం పడుతోందా, పట్టట్లేదా? జ్యోతిష శాస్త్రము పరమసత్యము అనడానికి ఇంకెంతకన్నా ఉదాహరణ నేనేం చూపించాలి మీకు? ఇక జ్యోతిషంలో ఒకరికి చెప్పినటువంటి ఫలితం సరిగ్గా రాలేదంటారా? ఒక వైద్యుడు ఒక శస్త్రచికిత్స సరిగ్గా చెయ్యలేదు, పొరపాటున ఒకలా చేయవలసిన శస్త్రచికిత్స ఇంకొకలా చేశాడు. అంత మాత్రం చేత వైద్య శాస్త్రం అంతా తప్పంటారా? ఒక వైద్యుడు తప్పు చేశాడను ఒప్పుకుంటాను, అంతేకాని వైద్య శాస్త్రమే తప్పని మీరు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళడం మానేస్తావా? ఒక వ్యక్తి జ్యోతిష శాస్త్రాన్ని సరిగ్గా చదువుకోక తప్పుగా అన్వయం చేసి ఉండొచ్చు, అంత మాత్రం చేత జ్యోతిష శాస్త్రమే తప్పని ఎవరు చెప్పగలరు? ఈ దేశంలో జ్యోతిష శాస్త్రం ఎంత గొప్పదో లెక్కకు మించినటువంటి సందర్భాల్లో నిరూపణం చేయబడింది. అంత గొప్ప శాస్త్రం అది. కన్ను లేనివాడు దూరంగా ఉన్నదాన్ని చూడలేడు. వేదపురుషుడికి కన్ను జ్యోతిషం. గ్రహాలని లెక్క కట్టినప్పుడు రాబో కాలంలో ఏం జరుగుతోందో చెప్తారు. గ్రహణాలు ఉదాహరణ కాదు. ఈ సంవత్సరం పంచాంగం ఫలితాలు వ్రాసినప్పుడు కొంతమంది పెద్దలు ముందే లెక్క కట్టి చెప్పారు, నదుల తీరాలలో, నదుల వరదలలో ఉపద్రవాలు జరిగి విద్యార్థులు కొట్టుకుపోతారు, విహారయాత్రలకు వెళ్ళవద్దు, జాగ్రత్త పడండి అని రాశారు. పరమ ప్రమాదకరమైన సందర్భాలు జరిగాయా, జరగలేదా? ఎలా అందుకున్నారు? వాళ్ళకి గ్రహాలని అధ్యయనం చేయడం మీద వాళ్ళకున్న శక్తి అది. మనకొక శక్తి లేదు కాబట్టి అవతలవాడికి ఉండదంటే ఎలా? ఓ పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు నడవలేడు, అందుకని నాన్నగారు నడవలేరు, తాతగారు నడవలేదు, మా అమ్మ నడవలేదంటే నువ్వు నడవలేదని చెప్పు. ఐఏఎస్ ఎవరు చదవరు అని నేను ఐఏఎస్ చదవలేదు కాబట్టి అంటే ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. నేను ఏదో ఒక ఆఫీసులో ఓ చిన్న గుమాస్తాగా పనిచేసుకుంటున్నాను.
నేను అంతే చూడగలను నా విషయ పరిజ్ఞానం. కానీ ఒక రాష్ట్రం యొక్క విషయాలన్నిటినీ కూడా పరిపాలనలో చూడగలిగిన సమర్థుడు ఒకడు ఉంటాడు. నీకు లేదా సమర్థతని ఆయనకి లేదంటే ఎలా? ఆయనకు ఉందా సమర్థత? లేకపోతే ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడు? కాబట్టి నాకు లేనిది ఇంకొకరికి లేదనకూడదు, అది మూర్ఖత్వం. మరి జ్యోతిష శాస్త్రం కూడా అంతే. ఒకరి యందు ఆ శక్తి లేకపోవచ్చు, అంత మాత్రం చేత అది శాస్త్రం తప్పు కాదు. శాస్త్రం ఎప్పుడూ శాస్త్రమే. కాబట్టి జ్యోతిషము వేదమునకు ఒక ప్రధానమైనటువంటి అంగం. శిక్ష, వ్యాకరణము, అలాగే నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు, చిట్ట చివరిది కల్పము. కల్పము అంటే మీరు చూడండి, ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కల్పం అంటారు. కల్పం అంటే దాన్ని ఎలా చెయ్యాలి, అసలు కలశ ఎలా పెట్టాలి, ఆవు పేడతో ఎలా అలకాలి, ఆ కలశకి బట్ట ఎలా చుట్టాలి, ఏ కథ చెప్పుకోవాలి, పూజ ఎలా చెయ్యాలి, ఎవరికి వాయనం ఇవ్వాలి, వాయనంలో ఏం పెట్టాలి, ఆ రోజు ఏ నియమాలు పాటించాలి, ఒక కర్మ చేసేటప్పుడు, ఒక క్రియ చేసేటప్పుడు ఎలా చెయ్యాలో చెప్తాడు ఋషి. ఎలా చెయ్యాలని చెప్పాడో అలాగే చేస్తేనే ఫలితాలు వస్తాయి. కల్పం అంటారు. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, ఆన్సర్ ఇది 5 ఆఫ్ ద ఫాలోయింగ్ అనో 10 ప్రశ్నలు ఇచ్చారు. కానీ నేను ఆ పుస్తకం అంతా బాగా చదువుకున్నా, సోషల్ స్టడీస్. కానీ నాకు ఆ ఇచ్చిన 10 ప్రశ్నలు ఇవి అంత ముఖ్యమైన, ఒక ఇంతకన్నా చాలా ముఖ్యమైన విషయాలు సోషల్ స్టడీస్లో ఉన్నాయని అవి రాశాను. నన్ను పాస్ చేస్తారా? వాళ్ళు అడిగింది ఏదో అది నేను రాయాలి, అంతేకాని అంతకన్నా ముఖ్యమని నాకు అనిపించినవి నేను రాయకూడదు. కల్పం అంతే. ఋషి ఎలా చెయ్యమని చెప్పాడో అలా చెయ్యాలి, ఋషి ఏం చదవమన్నాడో అది చదవాలి. కల్పము ప్రకారము వెళ్ళాలి. అది ఋషి ప్రోక్తము అంటారు, అది ఋషి పట్ల గౌరవం, అది కల్పము. ఆ కల్పాన్ని బట్టి మనం ఏ పూజ అయినా అలా చేస్తాం. ఏదో వరలక్ష్మి వ్రతం, దానికి కల్పం ఏమిటండి అని అడుగుతారు. ఎలా చెయ్యాలి? ఓ కాత్యాయని వ్రతం, దానికి కల్పం ఏమిటండి? రుక్మిణీ కళ్యాణం, దాని కల్పం ఏమిటండి అని అడుగుతారు. కల్పం అంటే ఋషి ప్రోక్తం, నేను చెప్పకూడదు, ఋషి ఏం చెప్పాడో చెప్పాలి. చెప్తే కల్పం చెప్పారంటారు. ఆ కల్పానికి అనుగుణంగా దాని ప్రకారంగా కార్యాన్ని నిర్వర్తిస్తారు. ఇవి 4, ఇవి 6, పైన చెప్పిన 4 వేదములు, ఈ 6, 4 కలిపి ఈ 10ంటిని ప్రధానంగా విద్యాస్థానాలు అంటారు. ఇవి కాక ఇంకొక 4 కలుపుతుంటారు కొన్ని చోట్ల. అవే ఆయుర్వేదము. ఆయువు వృద్ధి పొందడానికి ఏ ఏ పదార్థాలని సేవించాలో చెప్తారు, అది ఆయుర్వేదం. అలాగే ధనుర్వేదం, ఏ ఏ మంత్రములను అనుసంధానం చేసి బాణాన్ని ప్రయోగిస్తే అది అస్త్రంగా మారుతుందో చెప్తారు. అస్త్రం వేరు, శస్త్రం వేరు. శస్త్రం అంటే చేతిలో పట్టుకుని నా బలంతో వాడితే శస్త్రం అంటారు. ఏదో కత్తెట్టుకుని 10 మందిని పొడిచాడు అనుకోండి రాజుగారు, శస్త్రం పట్టుకున్నాడంటారు. కాదు, ఒక గడ్డి పరక పట్టుకుని దాని మీద అభిమంత్రించి విడిచిపెట్టాడు అనుకోండి, అది బ్రహ్మాస్త్రం అవుతుంది. రాముడు విడిచిపెట్టినట్టు, అర్జునుడు విడిచిపెట్టినట్టు. మంత్రముల చేత శక్తిని తీసుకొచ్చి ఇంకొక దాని యందు ప్రవేశపెట్టి విడిచిపెట్టగలిగితే దాన్ని అస్త్రం అంటారు. నారాయణాస్త్రం, వాయవ్యాస్త్రం, రౌద్రాస్త్రం, ఇటువంటివి. ఆ అస్త్రములకు సంబంధించిన మంత్రములను ఉపదేశం పొందుతారు. పొంది దాన్ని దేనికి వాడతారంటే అధర్మం యొక్క పీచమణిచి ధర్మం నిలబడడానికి ఉపయోగిస్తారు. దాన్ని ధనుర్వేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం. అలాగే అర్థశాస్త్రం, ధర్మశాస్త్రం. అర్థశాస్త్రం అంటే రాష్ట్రానికో దేశానికో డబ్బు ఎలా సంపాదించాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా ఎలా తీసుకోవాలి, మళ్ళీ ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ అర్థశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం, ధర్మం ఎలా పాటించాలి, ఎక్కడెక్కడ ధర్మం ఎలా పాటించాలి, ఈ విషయం ధర్మశాస్త్రం చెప్తుంది. అక్కడికి ఆ 6, ఆ 4 వేదాలు 10, ఇవి 4, 14. ఒక్కొక్కచో ఇంకొక 4 ఉన్నాయి. అవి మీమాంసా శాస్త్రము, తర్కశాస్త్రము, అలాగే ధర్మశాస్త్రము, పురాణము. వీటిని కలిపి మొత్తం 18ంటిని కలిపి వీటిని విద్యాస్థానములని పిలుస్తారు. అసలు విద్ అంటే తెలుసుకోవలసిన విషయాలన్నీ ఎక్కడ తెలుస్తాయంటే వీటిలో తెలుస్తున్నాయి. పురాణములు ఒక భాగం కిందకు వస్తాయి అందులోకి. ఈ 18 కలిపి విద్యాస్థానములని పిలుస్తారు. సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ఈ 18 ఎప్పటికీ చిరస్థాయిగా అలాగే నిలబడిపోయి ఉంటాయి. వీటిని ఆధారం చేసుకుని ఎక్కడ ఏది చేసినా కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తారు. అంత జాగ్రత్తగా వాటిలో ఒక అక్షరం పోకుండా కాపాడుకుంటూ వచ్చారు. సనాతన ధర్మమునకు ప్రాణం, ప్రమాణము ఈ 5 అయితే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది.
సనాతన ధర్మమునకు జీవం లాంటి సిద్ధాంతం ఏంటంటే ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అన్న మాట నేను వాడినప్పుడు శివుడు అనో విష్ణువనో అంబిక అనో కాదు నా ఉద్దేశ్యం. ఈశ్వరుడు అన్న మాట నేను దేనికి అన్వయం చేస్తున్నానంటే, ఎవరి అధికారమును ప్రశ్నించలేరో, ఎవడు సృష్టికర్తయో, ఎవడు స్థితికర్తయో, ఎవడు ప్రళయకర్తయో వాడు పరబ్రహ్మము, వాడు ఈశ్వర అని పిలువబడతాడు. వాడి శాసనానికి తిరుగులేదు. వాడు ఒకడిని అభ్యున్నతిని ఇచ్చాడనుకోండి, మీరు ఎందుకు ఇచ్చారండి, ఆయన చేసిన తప్పులు ఉన్నాయి కదండి అని మనం అడగడానికి ఆయన మన ఎదురుగుండా కనపడ్డం. ఒకడిని శిక్ష వేశాడనుకోండి, నువ్వు ఎందుకు శిక్ష వేశావని అడగడానికి ఆయన మన కంటి ముందు కనపడడం. కానీ మనం చేసిన కర్మలు జ్ఞాపకం పెట్టుకుని ఇన్ని కోట్ల మందికి ఫలితాలు ఇస్తాడు. వాడిని ఈశ్వర అని పిలుస్తారు. ఆ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. వాడు ఉన్నాడన్న నమ్మకం, వాడు ఉన్నాడు అన్న ప్రమాణం, అది నిరూపింపబడడం సనాతన ధర్మానికి జీవగర్ర. అయితే వాడు ఉన్నాడు ఉన్నాడు అన్నప్పుడు మళ్ళీ ఓ అనుమానం వస్తుంది. ఏమంటే వాడు ఉన్నాడు అంటే మీరు ఎప్పుడో ఉన్నాడు అన్నారు కదా, ఇప్పటికి వృద్ధుడుగా ఉంటాడా? అమ్మవారి కేశపాశం చూడండి అని నేను అన్నాను అనుకోండి, ఆవిడికి చూడండి నల్లటి కేశపాశం, ఆ జట ముందుకు వేశారు. అలా ముందుకి జట వేసుకుంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అమ్మవారు సుగంధ కుంతలాంబ అని. సుగంధ కుంతలాంబ అంటే జుత్తుకి సువాసనలు వస్తాయి. ఆవిడ పెళ్లి కూతురుగా కూర్చుంటే జట ముందుకేస్తారు. సుగంధ కుంతలాంబ, అలాగే నీలకుంతలాంబ అని పిలుస్తారు అమ్మవారిని. ఇప్పటికీ కాంచీపురంలో కళ్యాణానికి వెళ్ళే మూర్తి ముందుకేసుకుంటుంది. అనుగ్రహ ప్రదాత, పరమ ప్రసన్నురాలై ఉంటుంది అమ్మవారు అలా ఉన్నప్పుడు. మరి ఆవిడ జుత్తు పూర్వజ, ఎప్పుడో పుట్టింది, తెల్లబడదా? తెల్లటి జుత్తు తీసుకొచ్చి ఆవిడకి సవరం వేసి అలా జడ వేశారనుకోండి, మీరు అభ్యంతరం పెట్టారనుకోండి, ఆ అలంకారం చేసిన ఆయన ఓ ప్రశ్న ఇచ్చుగా, ఏమయ్యా మీ అమ్మగారి జుత్తు తెల్లబడలా, మీ నాయనమ్మ గారి జుత్తు తెల్లబడలా? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. మరి ఆ తల్లి అంత పెద్దదైనప్పుడు ఆవిడ జుత్తు తెల్లబడదు. కానీ తెల్లటి జుట్టుతో అమ్మవారిని ఆరాధన చెయ్యరు. ఎందుకో తెలుసా? ఎవరు చెప్పినా అమ్మవారి జుత్తు నల్లగా ఉందని చెప్తారు. అందులో ఓ తెల్ల వెంట్రుకు కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే, శంకరులంతటి వారు సౌందర్యలహరి చేస్తూ ధునూతుధ్వం తం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటుంది అమ్మవారి జుత్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.